విద్యా దీవును అమ్మబడి విద్యా దీవును పడుతున్నాయి. మా ముగ్గురు పిల్లలు బ్రహ్మాండం చదువుకుంటాం. అంతే సంతోషం. జగన్ అన్నే రావాలి. ఇప్పుడు మీ ముగ్గురు పిల్లలకి డబ్బులు పట్టి బాగా చదువుకున్నాను అన్నా కదా, ఒక మాట ఎలా ఉన్నాయి స్కూల్స్, ఎలా ఉన్నాయి చెప్పు? బాగుండే స్కూల్ బాగానే ఉండే, అన్న వచ్చినాక అన్ని బాగానే ఉండే అన్న మాట చెప్పు. ఇప్పుడు చిన్నపిల్లలు తినే అన్నం గారు రాజకీయం చేస్తున్నారు, అన్నం బాగలేదు పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారు అన్నారు, నిజమేనా? ఏమీ లేదు, లేదు అసలుకి బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది. జగన్ అన్నే రావాలి, సీఎం కావాలి అంతే. మళ్ళీ సీఎం రావాలి మాకు అంతే. సీఎం కావాలని నువ్వు అంటున్నావు అమ్మా, నువ్వు అంటున్నావు సీఎం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఇళ్లలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు, ఓట్లు వేస్తానంటే అన్నం పెట్టండి, లేదా ఇంట్లో కూడా రానిద్దు అని చెప్పేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇలా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు ఒక్క ఓటు కూడా పడతా ఆ మాట ఉన్నది వల్ల. ఆయనకి ఇది ప్రతిపక్షం కూడా ఉండదు. మునుపన్న ప్రతిపక్షంగా 24 సీట్లు ఉన్నాయి, ఇది ప్రతిపక్షం కూడా ఉండదు. అసలుకి పవన్ కళ్యాణ్కి ఒక సీటు కూడా రాదు. మునుపన్న ఒక సీటు వచ్చింది, ఇది ఒక్కడు కూడా రాదు పవన్ కళ్యాణ్కి. ఇది 2 పోట్లు కలిసి ఇంకా వాళ్ళు నాశనం చేసుకున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సీటు కూడా రాదంటున్నాడు. చూస్తే ముగ్గురు కూటమి ఏర్పడ్డారు కదా, చేతగాక 3 కాదు 4 పోట్లని కలుస్తాయి. కలిసిన జగన్ ఏం చేయలేరు. దమ్ము ధైర్యం ఉన్నవాడు జగన్ ఒక్కడే. జగన్కి ఎన్ని పార్టీలు ఎదురొచ్చినా ఒక్కడే సింగిల్ గా పోరాడతాడు అతని. అందువల్ల జనం ప్రబలం ఉంది, గెలిచేది జగనే. ఇప్పుడు గెలిచేది జగనే అంటున్నావు కదా, జగన్ ఈసారి తొక్కేస్తే పాతాళం అన్నాడు పవన్ కళ్యాణ్. అతని జీవితం వల్ల కాదు, ముందు ఆయన సీటు గెలవమను, ఆయన గెలిచి అసెంబ్లీకి పోమను.